ఎంత గొప్ప విశ్వాసం! అందుగురించి యోబు యొక్క సహనమును గురించి మీరు వింటిరి కదా అంటాడు. ఎక్కడ? యాకోబు పత్రికలో యోబు యొక్క సహనమును గురించి మీరు వింటిరి కదా. యాకోబు రాసిన పత్రిక, భక్తుడైన యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చూడండి. 5:11. మారిపోయిందమ్మా. యాకోబు పత్రిక 5:11 మారిపోయింది కదా. ఇది కరెక్టే అబ్రహం, చదువు. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. యోబు ఎంత సహనంతో ఉన్నాడు. శరీరం కులిన, శరీరం కృషించిన ఆయన పెనవేసుకున్న ఆ బంధం, దేవునితో పెనవేసుకున్న బంధం, దేవుని కొరకు బ్రతికిన ఆ జీవితం ఎంత స్ట్రాంగ్గా ఉంది అని అంటే, ఆ సమయంలో కూడా దేవా నా ఆలోచన ప్రకారం చెప్తున్నాను, నా ఆలోచన ప్రకారం దేవా నీ ఆలోచనే కావాలి, నీ నడిపింపే కావాలి, నీ చిత్తమే జరగాలి అనేటువంటి బలమైన విశ్వాసంతో మిగిలిపోయాడు. అందుకే ప్రపంచానికి ఈ భక్తుని గురించి, ఈ విశ్వాస జీవితం గురించి తెలియాలని దేవుడు రాయించి పెట్టాడు. కాబట్టి దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు, దేవుడు మనల్ని చేపట్టి నడుపుతున్నప్పుడు, దేవుడు మనకు తన ఆలోచనలు ఇస్తున్నప్పుడు మన ప్రాణంలో నెమ్మది ఉంటుందండి. పరిస్థితులు దాన్ని ఏం చేయలేవు. నా ప్రాణములకు సేద తీర్చుతున్నాడు, కీర్తన 2 మరలా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఒక క్రైస్తవుడు లేదా మంచి విశ్వాసికును భక్తిహీనుడికి తేలిపోయేది ఇక్కడే. మంచి భక్తుడైతే శ్రమకాలంలో, కష్టకాలంలో కూడా తాను నీతి కలిగే ఉంటాడు. బైబిల్లో ఉన్న భక్తులు ఎక్కడైనా చూడండి, భక్తులు భక్తిహీనులు 2 రకాలు కనపడతారు. ఎంత శ్రమ వచ్చినా, దావీదుని సొంత మామ చంపాలనుకున్నాడు కదా, సొంత మామ, పిల్లనిచ్చిన మామే చంపాలనుకున్నాడు. కట్టుకున్న భార్య హీనపరిచింది. పోయిన వారం కూడా ఈ 2-3 వారాలు దావీదు గురించి బాగా చెప్పుకున్నాం. మరలా వెళ్ళిపోద్ది నా స్టోరీ అంతే. ఎంతటి శోధన వచ్చినా, ఎంతటి శ్రమ వచ్చినా దావీదు నీతి మార్గములోనే ఉన్నాడు కానీ దేవుణ్ణి దూషించడం కానీ మానవుల మీద పగ తీర్చుకోవడం కానీ చేయలేదు. ఆయన దేవుణ్ణి దూషించడం చేయలేదు, భక్తిహీనుడు కాలేదు, మనుషుల మీద పగ తీర్చుకునే పని కూడా చేయలేదు. నీతి మార్గంలో దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడంటే, మంచి భోజనం దగ్గర నడిపిస్తాడు, మంచి నీరు దగ్గర నడిపిస్తాడు, ప్రాణానికి నెమ్మదిస్తాడు. నీతి మార్గములలో మనల్ని నడిపిస్తాడు, చెడ్డ మార్గములలో నడిపించాడు, దుర్మార్గపు మార్గములలో నడిపించాడు. వాళ్ళు అలా చేశారు కనుక నేను ఇలా చేస్తాను, మీరు ఇలా చేశారు కనుక వాళ్ళు అలా చేస్తాను, అలాంటి మార్గంలో నడిపించాడు దేవుడు. మంచి మార్గాన్ని నడిచేవానికి ఎప్పుడైనా మంచే జరుగుతుంది. స్తోత్రం కలుగును గాక. నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. అదే ఇంతమంది చెప్పుకున్నాడు బస్సులో పిల్లవాడు ఆడినట్టు. గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయమునకు నేను, కారణం చెప్తున్నాడు ఎందుకు భయపడ్డావు. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నీవు నాకు తోడయుందువు. నువ్వు నాకు తోడయుంటే అది గాఢాంధకారపు అయితే నాకేంటి? పైన ఏముంది? ఫస్ట్ పచ్చిక బయలు ఉంది. పైన ఏముంది? మొదటగా శాంతికరమైన జలాలు ఉన్నాయి. పైన ఏముంది? నీతి మార్గం ఉంది. పైన ఏముంది? ప్రాణానికి నెమ్మది ఉంది. కానీ ఇప్పుడు చెప్పే పరిస్థితి ఇది చీకటి. గాఢాంధకారపులో ఏంటంటే కష్టం, గాఢాంధకారపులో అంటే కన్నీరు, గాఢాంధకారపులో అంటే వేదన, గాఢాంధకారపులో అంటే సమస్య, గాఢాంధకారపులో అంటే అనారోగ్యం, గాఢాంధకారపులో అంటే అప్పులు, గాఢాంధకారపులో అంటే సమస్యలు. భక్తుడు ఏమంటున్నాడంటే, ఆయన నాకు తోడై ఉంటే 2 సమానమే. ఏది? పచ్చిక బయళ్ళు, గాఢాంధకారం 2 సమానమే. శాంతికరమైన జలాలు, గాఢాంధకారం 2 సమానమే. ప్రాణములకు నెమ్మది, గాఢాంధకారం నాకు 2 సమానమే. ఎందుకని? అక్కడైనా నువ్వు ఉంటే చాలు, ఎక్కడైనా నువ్వు ఉంటే చాలు. నువ్వు లేకపోతే కదా నాకు కలవరం, నువ్వు లేకపోతే కదా నాకు సమస్య. నాకు గాఢాంధకారం, అది నీకు గాఢాంధకారమా? ఏమండి? యెహోవాకు చీకటైనను చీకటి కాకపోను అని పగలు రాత్రి తేటగా కనపడుతున్నాయట, సమానంగా ఉన్నాయట, 2 ఏకరీతిగా ఉన్నాయట.
మనకి గాఢంధకారం అండి, మనుషునికి గాఢంధకారం, మనుషునికి సమస్య, మనుషునికి రోగం, మనుషునికి పరిస్థితి మనం జయించలేనిది. కానీ దేవునికి అసాధ్యమైనది లేదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పాదసన్నిధిలో మన విశ్వాసాన్ని పెంపొందించుకునే పని చేయాలి. మనం ఎక్కువగా ఆయన మీద ఆధారపడటం నేర్చుకోవాలి. మన పరిస్థితుల్లో ఆయన వైపు చూడటం నేర్చుకోవాలి. మోకరించి లేదా విశ్వాసంలో కూర్చొని కానీ ఆరోగ్య స్థితిగతులను బట్టి ఎక్కువ ప్రార్థించడం నేర్చుకోవాలి. ఎంత శ్రమ వస్తే అంత ఎక్కువ ప్రార్థన చేయాలి. అసలు అయితే శ్రమ రాకపోతే తక్కువ చేయమని దాని అర్థం కాదు, కానీ మనకి ఎంత శ్రమ పెరుగుతూ ఉంటే మన ప్రార్థన అంత పెరుగుతూ ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదట వచ్చినాను కొద్ది ఎక్కడ ఇంకా 23వ అధ్యాయం మీకు అర్థమైపోయింది. గాఢంధకారం రెండు మార్గాలు చూపించడానికి, ఒకటి వెలుగు, ఒకటి క్షేమము, ఒకటి కష్టము. ఈ రెండింటిని చూపించడానికి నేను 23 చదివించాను. సరే, ఎక్కడ 41వ అధ్యాయం యెషయా గ్రంథంలో నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడకు, నీకు సహాయం చేస్తాను, నేను నీకు సహాయం చేస్తాను. దేవుడు సహాయం చేస్తాడు. ఆయా సందర్భాలలో మనకు సమయోచితమైన సహాయం అందుతుంది. సమయోచితమైన సహాయం ఏ సమయంలో ఏది కావాలో అది అందుతుంది. మన వంతుగా పిల్లలు తల్లిదండ్రుల వైపు ఎదురు చూసినట్లు మన తండ్రి, పరలోకపు తండ్రి వైపు మనం ఎదురు చూస్తూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి, కనిపెడుతూ ఉండాలి. దేవా 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 కార్యం చేయి, కనికరించు ప్రభు అని మనం కనిపెడుతూ ఉన్నప్పుడు సమయోచితమైన సహాయమును ఆయన మనకు అనుగ్రహిస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలాంటి ఒక మాట యెహోషువతో అంటాడు కదా, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను అంటాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. చదువునాను. యెహోషువ 1:9. ఇంకా దొరకట్లే బైబిల్ మీకు. ఒక్కసారి రెఫరెన్స్ చెప్పి రెండోసారి చెప్పేటప్పటికెళ్ళి బైబిల్ దొరకాలి. యెహోషువ ఎక్కడ ఉంటుంది? ఇల్లంతా కుడి పక్కన ఉంటుంది. ద్వితీయోపదేశ కాండం ప్రక్కన ఉంటుంది. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, నిబ్బరము కలిగే. అసలు ఎందుకు ఆ మాట అంటున్నాడు అంటే, యెహోషువ ముందు పెద్ద యుద్ధం ఉంది, యెహోషువ ముందు పెద్ద సైన్యం ఉంది, యెహోషువ ముందు పెద్ద ఆటంకం ఉంది. ఎరుకో కోట వాళ్ళు ఉన్నాయి, యోర్దాను నది ఉన్నది. 31 పట్టణాన్ని, 31 రాజులను జయించాల. ఊరికే నేను స్తోత్రం 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 అనుకుంటే అయిపోయేది కాదు. అందుకే ఒకసారి చెప్పాను, ఒక మెసేజ్ మీకు గుర్తుందో లేదు. ప్రార్థించు, ప్రయత్నించు. ఏంటది? ప్రార్థించు, ప్రయత్నించు. ఏ ప్రయత్నం చేయకుండా కాలు చేతులు కట్టుకొని కూర్చోమని చెప్పలే దేవుడు. ప్రార్థించు, ప్రయత్నించు, విశ్వసించు, పోరాడు. చదువు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, చడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండంలో చూస్తే యెహోషువ గురించి ఏముంటుందంటే, కాలేబు యెహోషువలు ఇద్దరు మాత్రమే పూర్ణ మనస్సుతో, నిండు మనస్సుతో దేవుణ్ణి వెంబడించారట. అసలు ఇంకా 99% కాదు, 100% హార్ట్ఫుల్గా భక్తి చేశారు. వాళ్ళు హృదయపూర్వకంగా ప్రార్థన చేశారు, హృదయపూర్వకంగా బైబిల్ చదివారు, హృదయపూర్వకంగా ఉపవాసం ఉన్నారు, హృదయపూర్వకంగా కానుకలు ఇచ్చారు. అసలు మాట చెప్పాలంటే దేవుని చేత వారు నిండిపోయారు. అందుకే ఆ నాయకత్వం కూడా వీరిద్దరికీ ఇచ్చారు తర్వాత దేవుడు. వీరికంటే మహానుభావుల కనపడడానికి చాలా మంది ఉన్నారు, కానీ ఇంకెవరు పట్టుకోలేదు దేవుడు. అదే అంటున్నాను, ఒక తండ్రి కుమారుల మధ్య ఉన్నటువంటి బంధం, రిలేషన్షిప్ ఎంత స్వతంత్రంగా ఉంటుంది. ఈయన నా తండ్రి, ఇది నా ఇల్లు, ఇది నా కుటుంబం, ఇది నా యాస, ఇది నా భాష, ఇది నా పరిస్థితి, ఇది నా ఫ్యామిలీ అనేటువంటి ఆ స్వతంత్రంగా పిల్లలు ఎలా జీవిస్తారో, ఈయన నా దేవుడు, ఇది నా క్రమం, ఇది నా భక్తి, నేను దీని కొరకున్నాను, ఇది నా బాధ్యత, ఇది నేను జరిగించాల్సింది, ఇది నా వ్యవహారం. అంటి ముట్టనట్టుండేవాడు అడుగు తినేవాడండి, అంటి ముట్టనుండేవాడు బంధువు అండి, అంటి ముట్టనుండేవాడు స్నేహితుడండి. కుమారుడు కుటుంబ బాధ్యతను మోసేవాడు, పిల్లలు కుటుంబం కొరకు అర్థం చేసుకునేవారు. ఒకరోజు పచ్చడి తింటారు, ఆ రోజున తండ్రిని దూషించరే. ఒక రోజున కారం తింటారు, ఆ రోజున తండ్రిని దూషించరే. ఒక రోజున బిర్యానీ తింటారు, అన్ని వారియే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యెహోషువతో అంటే ఆయన కొరకు జీవించిన యెహోషువతో చెప్తున్నాడు, నువ్వు భయపడకు. భయపడే సందర్భాలు కనపడతాయి, పెద్ద సైన్యాన్ని ముందుకు వస్తాయి, పెద్ద పెద్ద సైన్యాన్ని ముందుకు వస్తాయి, ఇరుకో గోడలు ముందుకు వస్తాయి, శత్రువులు ముందుకు వస్తారు.
భయంకరమైన పరిస్థితులు ముందు కనపడతాయి. ముందే చెప్తున్నా నేను, భయపడకు, నీ హృదయంలో అసలు కలవరం రానివ్వకు, నేనున్నాను నీకు తోడు. స్తోత్రం కలుగును గాక. ఈ రోజున దేవుడు నీతో